హాయ్ ఫ్రెండ్స్, మనకి బడ్జెట్లో అయితే ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అయితే మనకి ఈ బిల్డింగ్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఈ బిల్డింగ్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం కొంచెం అమ్మకానికి అయితే పెట్టారు. ఈ బిల్డింగ్ వచ్చేసరికి కింద అయితే ఓనర్స్ ఉంటున్నారు, పైన అయితే రెంట్కి ఇచ్చారు. ఆ పైన కొంచెం టైల్స్ వర్క్ అవుతుంది, మిగతాదంతా కూడా కంప్లీట్ చేసేసారు ఫుల్లీ కంప్లీటెడ్గా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బిల్డింగే మనకి సేల్కి ఉందన్నమాట. ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్. ఈ బిల్డింగ్కి రోడ్డు ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది తూర్పు దక్షిణం కార్నర్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది సౌత్ సైడ్. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి 10 ఫీట్ రోడ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోరే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. మనం ఈస్ట్ సైడ్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా 2x2 డబల్ లేయర్ టైల్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ బిల్డింగ్కి మనకి 6,500 వరకు రెంట్ అయితే వచ్చేది. ప్రజెంట్ అయితే బిల్డింగ్ సేల్కి పెట్టారు కాబట్టి టెనెంట్స్ని అయితే ఖాళీ చేయించారు. ఇది నార్త్ సైడ్ గేట్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఒక విండో కూడా ఉందన్నమాట. ఈ హాల్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన పిఓపి సీలింగ్ డిజైన్ అయితే ఆ విధంగా తీసుకున్నారు. మొత్తం కూడా బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. కింద కట్టేటప్పటికి 10 ఇయర్స్ అయింది, పైన 6 ఇయర్స్ తర్వాత కట్టారు. ఆ పైన కూడా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసరికి 150 గజాల్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూస్తున్నది. ఇంటీరియర్ వర్క్ అయితే జరగలేదు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కూడా స్పేషియస్గానే ఉంటుంది. మొత్తం కూడా వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది. ఇక్కడ 2 డోర్స్ అయితే రావడం జరిగింది. పక్కన వెంటిలేషన్ విండో కూడా వచ్చింది. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా రెంటల్ పర్పస్ కింద తీసుకోవాలి హౌస్ అన్న వాళ్ళకైతే ఈ బిల్డింగ్ అయితే బెస్ట్ ఆప్షన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది కాబట్టి సుమారుగా 20,000 అయితే రెంట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూసేది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. మొత్తం కూడా అటు ఇటు కూడా సిమెంట్ ర్యాక్స్ అయితే రావడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. వాష్ ఏరియా కూడా ఫ్రంట్ ఉందన్నమాట. కింద వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇటు పక్కేమో మనకి బాత్రూమ్. ఇదంతా కూడా డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ కూడా సౌత్ సైడ్ ఒక డోర్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఎక్కడైతే 1 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది సౌత్ సైడ్. ఇది నియర్లీ మెయిన్ రోడ్కి అయితే దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏరియా కూడా చాలా ప్రైమ్ ఏరియా, చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది ఏరియా కూడా. ఈ సైడ్ మనకి పూజా గది అయితే రావడం జరిగింది. ఇటుపక్క మనకి కిచెన్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం టైల్స్ అన్నీ కూడా చూడండి, పైన ఈ విధంగా ఉందన్నమాట. సన్సైడ్ టైప్ పైన ఇచ్చారన్నమాట స్టోరేజ్ పర్పస్ కింద. అవుట్ సైడ్ బాత్రూమ్ ఏమో మనకి ఆగ్నేయంలో రావడం జరిగింది. ఇది మనకి ఇండియన్ కంఫర్ట్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వెంటిలేషన్ విండో అటు వచ్చింది అనమాట. బిల్డింగ్ అయితే మనకి బడ్జెట్లోనే అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు చూపించడం జరిగింది. నార్త్ సైడ్ అయితే మనకి ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.